మామ టీఎఫ్ఐలో రొట్ట లవ్ స్టోరీలు కత్తి పట్టుకున్న నరికి మా సరుకులు చూసి చూసి బుర్ర హీట్ ఎక్కిన టైంలో సైలెంట్గా ఈరోజు థియేటర్స్లో దిగిన కొత్త స్కైఫే థ్రిల్లర్ మూవీ ఫస్ట్ టైం మామ. అసలు థియేటర్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి చూసేంత కంటెంట్ ఈ సినిమాలో ఉందా అనే డౌట్ ఉంటే మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడు మామ, నీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సినిమా మీద నాకు ఒపీనియన్ ఏంటంటే, సినిమా చూసిన తర్వాత నాకు పర్లేదు మామ, సినిమా నచ్చింది, నాకు ఒక్కసారి చూడవచ్చు పర్లేదు. ఇది పర్ఫెక్ట్ బ్లాక్ బాస్టర్ బొమ్మ కాదు, కానీ మన తెలుగు ఇండస్ట్రీలో వాళ్ళు తీసుకున్న కొత్త ఐటమ్కి ఆ గుండెకి ముచ్చటేసి ఒకసారి థియేటర్లో చూడొచ్చు మామ. అసలు కథ ఏంట్రా అంటే, భూమి మీదకి ఫస్ట్ టైం ఏలియన్స్ దిగుతారు మామ. కానీ ఇండిపెండెన్స్ డే సినిమా రేంజ్లో డిస్ట్రాక్షన్ కోసం కాదు, వాళ్ళకంటూ ఒక మిస్టీరియస్ మిషన్ ఉంటుంది అనమాట. అక్కడ మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఆస్ట్రోనట్స్, ఇంకా సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ అన్నీ కలిపి ఒక కొత్త కన్ఫ్యూజన్ బిర్యానీ వండుతుంటారు. మరి సినిమా చూస్తున్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏట్రా బాబు అంటే, థియేటర్లో కూర్చుంటే నీకు మూడే మూడు ఎక్స్ప్రెషన్లు వస్తాయి. ఫస్ట్ 15 నిమిషాలకి అరే కాన్సెప్ట్ సూపర్ ఒక కత్తి అంటారు. నెక్స్ట్ 15 నిమిషాలకి ఎందుకురా మా మీద ఈ శాడిజం చూపిస్తున్నారు అని అనుకుంటారు. నెక్స్ట్ ఇంటర్వెల్ వచ్చేసరికి డైరెక్టర్ మావా ఏటి తాగి రాసేవా ఈ కథని అన్నట్టు తిట్టుకుంటారు. ఫస్ట్ హాఫ్లో ఇంజనీరింగ్ కాలేజ్ కామెడీ చూస్తే క్రింజ్తో బార్డర్ దాటిపోతాం. కానీ ఆ స్కైఫే మిస్టరీ యాంగిల్ స్టార్ట్ అయ్యాక క్యూరియాసిటీ ఆటోమేటిక్గా పెరిగిపోదు మావా. మన టీఎఫ్ఐలో ఇలాంటి స్కైఫే మిస్టరీ ఐటమ్స్ చాలా రేరు. లిమిటెడ్ బడ్జెట్తో డిఫరెంట్గా ట్రై చేయడం నిజంగానే మెచ్చుకోవాల్సిన పాయింటే మావా. కానీ మెయిన్ నెగిటివ్ ఎక్కడంటే ఆ విజువల్స్, గ్రాఫిక్స్ చూస్తే కార్తీక దీపం సీరియల్ గుర్తు వస్తుంది, కానీ కాన్సెప్ట్ మాత్రం కత్తిలాగా ఉంటుంది. విఎఫ్ఎక్స్ మీద ఇంకో కొంచెం ఖర్చు పెట్టుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండేదేమో సినిమా అయితే. ఇంకా యాక్టింగ్ సైడ్కి వస్తే కొత్త కుర్రలు ఓవర్ యాక్షన్ లేకుండా ఆ సాక్ని నీట్గా మెయింటైన్ చేశారేమో పర్లేదు. మిమి గోపి అండ్ ఇంకా అజయ్ రత్నం వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్తో సినిమాని నిలబెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేశారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఆ బీజిఎంతో బీటెక్ కుర్రలు గట్టిగానే భయపడడానికి ట్రై చేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల టెన్షన్ దింపింది, కానీ ఆ స్క్రీన్ ప్లే ఇంకొంచెం టైట్గా రాసుకుంటే థియేటర్ తగలబడిపోయేది మామ. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే బూతులు లేవు, రక్తపాతాలు లేవు, క్రింజ్ కామెడీలు, డబల్ మీనింగ్లు లేవు, కాబట్టి ఫ్యామిలీతో ప్రశాంతంగా చూడొచ్చు మామ, ఏ బాధ ఉండదు. కానీ ఆ ఇంట్రెస్టల్ రేంజ్లో సైన్స్ లాజిక్లు వెతికే బ్యాచ్ థియేటర్కి వెళ్తే మాత్రం పక్కా మైగ్రేన్ వస్తుంది మామ. ఈ సినిమా ఎమోషన్తో చూడాలి, ఈక్వేషన్తో కాదు. నా హానెస్ట్ ఒపీనియన్ ఏంటంటే, ఎవరి సినిమా పర్ఫెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు మామ. కొన్ని సినిమాలు రెస్పెక్ట్ కోసం సపోర్ట్ చేయాలి, అదే ఈ మూవీ ఒక కేటగిరీ. సినిమాలో కొన్ని సీన్స్ లాజిక్ని చంపేసే, కానీ కాన్సెప్ట్ మాత్రం టీఎఫ్ఐ రొటీని చంపడానికి గట్టిగానే ట్రై చేశాయి. ఈ మూవీకి నా రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. మరి నువ్వు థియేటర్కి వెళ్ళి ఈ ఫ్రెష్ అటెంప్ట్ని సపోర్ట్ చేస్తావా, లేక మాస్ మసాలా పాత రొట్ట ఎలివేషన్లో బెటర్ అంటావా? కింద కామెంట్స్లో చెప్పు మావా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేస్తాను కోరుకున్నా. ఉంటావని.